ఎందుకోసమని బీఆర్ఎస్‌ని వదిలాల్సి వచ్చింది మీరు? దగ్గర రానిత్తలేడా, ఏం మాట్లాడతలేడా, ఏం ముచ్చట పెడతలేడా, ఎవరేమనుకో పదవులు ఇచ్చే. కానీ బాధపడుకుంటూనే పోయినా, కళ్ళ నీళ్లు పెట్టుకునే పోయినా. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కేసీఆర్‌ను వరుసపెట్టి తిడుతున్నారు అందరూ? నేను మీ యాబీవి నాకు ఎవడు పడాయండి, నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలో, నాకు ఎవరు అని చెప్పిన. టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు, కాంగ్రెస్‌ను, బీజేపీని అనుకుందాం. మరి ఆ రోజు అట్లా మాట్లాడి ఇప్పుడు నేను అట్లా మాట్లాడి ఇప్పుడు వేరే తిరిగి మాట్లాడుతులేనే. అందరు నవ్వుతారు కదనే. పబ్లిక్ ఎందుకు కూడా బీఆర్ఎస్ వద్దనుకున్నారు చెప్పు. ఇది రీజన్ ఏమిటి? 3 కారణాలు చెప్పు. ఆ పథకాలు తూతూ మంత్రమే, ఎవరికో అంటినోనికి అంటింది. ఆడడంలో చాలా మందికి అలవడ్డరు. ఒక్క పార్లమెంట్ సీట్ వస్తాడు. నేను మళ్ళీ ఇదే స్టూడియో కొత్త ఒక్కటి లిస్టులో పేరు అన్నప్పుడు మీకు సంతోష్ తెలుసు పక్కన. సంతోష్ మీరు కులంలో ఉండే కదా, మరి ఆయనకన్నా మాట చెప్తే పోయి కలవచ్చు కదా కేసీఆర్ను. కలవలేకపోయింది కాదన్నా. ఇప్పుడు సంతోష్ అనేతో ఆఖరి కేసీఆర్ నమస్తే పెడితే పెట్టిండు, కానీ వీడు సంతోష్ అనేతోడే మొత్తం పార్టీని చంపిండు. కలిసి 12 గంటల దాకా ఉండి జబ్బల కింద చేసుకపోయి కేసీఆర్ను బండబెట్టి నీ కండువ కప్పుకొని బయటికి పోయి ప్రచారం చేస్తే ఇంట్లో పెళ్ళాం ఛాయ పోసేటట్లేదు. నమస్తే. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ వెంట ఎప్పుడు ఉండేవారు, లేదా కేసీఆర్తో సమాలోచనలు జరిపేవారు. ఫలానా అని కొన్ని పేర్లు చెప్తూ ఉండేవారు. ఓటమికి ముందే పార్టీని వదిలి వెళ్ళిన వారు కొందరు, ఆయన సన్నిహితులుగా అనుచరులుగా ఉన్నవారు. ఓటమి తర్వాత పోయినవారు మరికొందరు. ఇట్లా చాలా రకాలుగా బీఆర్ఎస్ని వీడి బయటికి వెళ్తున్నారు. భవిష్యత్తు తెలియదు. అట్లా వెళ్ళిన వారిలో రాజయ్య యాదవ్ గారు ఒకరు. వారు కట్టు బొట్టు పంచే అంగి, మరి వ్యవహారం చూడగానే సగటు తెలంగాణ గ్రామీణ ప్రాంత జీవితానికి అది రిప్లికలాగా ఉంటుంది. ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. ఈ సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ ఏం ఆలోచన చేస్తారు, ఆయన పార్టీ ఎట్లా ఉండబోతున్నది, బయటికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇత్యాది విషయాలు మాట్లాడదాం. అన్నారు నమస్కారం. మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నారు. ఎందుకోసమైనా బీఆర్ఎస్ని వదిలాల్సి వచ్చింది మీరు? ఎన్నికలకు చాలా ముందే వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఏమిటి రీజన్ ఏమిటి? అంటే నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది పార్టీలో అనేక రోజులు కష్టపడ్డోళ్ళు క్రమక్రమేణా వెళ్ళిపోయిన దాంట్లో నేను ఒకన్ని. నేను అలిసిపోయి అరే ఇంకా రాదన్న అట్లే పాడైండి అన్నాక పోయినా. అరే రాదన్నకేం రోగం, రాదన్నని ఇబ్బంది పెడతాడు, దగ్గర రానిత్తలేడా, ఏం మాట్లాడతలేడా, ఏం ముచ్చట పెడతలేడా, ఎవరేమనుకో పదవులు ఇచ్చే ఆయనని దగ్గరికే రానిత్తలేడా అని అందరు అనుకున్నాక అరే ఈయనతో కాదు అనిపోయినా. దురదృష్టం ఏంటంటే నేను కూడా పోలీసు వాళ్ళ దగ్గర పోయి నా పేరున్న దాన్ని చూసుకోవాల్సిన దుస్థితి. ఈ లిస్టులో రాజన్న అని నోరార పిలిచినోడు. నేను రాత్రిలు 12 గంటల తర్వాత ఆయనతో కలిసి ఉన్నోడిని. 8.5 సంవత్సరాలు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్లస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చూసేది. నాకు హరీష్ గారు కూడా తోడు ఉండేది. అనేక మందితో ఉన్న సాన్నిధ్యం. అటువంటిది నేను లిస్టులో నా పేరు చూసుకొని, నా పేరు లేకపోతే పోలీసు వాళ్ళ ముందట ఇజ్జత్ పోదా. కాబట్టి లిస్టు చూసుకొని పోవాల్సిన దుస్థితి ఏర్పడ్డప్పుడు అరే ఇక వీళ్ళు మనల్ని కానర్రా అనిపించింది. వీళ్ళు మనల్ని కానరు, అనేక మంది వెళ్ళిపోయిన్లు బాధపడుకుంటా, మనం కూడా ఇళ్ళ నుంచి పోవాల్సిందే అని పోయినా. కానీ బాధపడుకుంటూనే పోయినా, కళ్ళ నీళ్లు పెట్టుకునే పోయినా,
ఎందుకు అంతగానో? మేము పెంచిన పార్టీ, మేము పెంచిన పార్టీ అంటే రాజకీయంగా. కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకుండా, కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇచ్చే ధైర్యం లేకుండా మీలాంటి వాళ్ళు ఎట్లా పెంచగలిగినారు పార్టీని? ఇప్పుడు 69 ఉద్యమానికి ఎవరు? చెన్నారెడ్డి అన్నారు. చెన్నారెడ్డి కారణం కాదు. చెన్నారెడ్డి కంటే ముందు, అంటే చెన్నారెడ్డి కంటే ముందు కూడా ఉద్యమం జరిగింది. అంటే కలిసినట్ల నుంచి కూడా విభజన కోసం అరే ఎందుకు కలుపుకున్నారు మమ్మల్ని అనే పోరాటం అయితే జరుగుతుంది. మీకు ఉనుక కుంపటి తెలుసా? ఉనుక కుంపటి. అవును అవును, పొట్టు పొట్టు వరి పొట్టు కుంపటి. వరి పొట్టు కుంపటి. ఆనాడు నిప్పు లేకుండే. నిప్పు ఎవరింటికన్నా పోయి తెచ్చుకుంటే అగ్గిపెట్టే ఖర్చు చేయకపోయేది. నిప్పులు తెచ్చుకునేది పోయి. నిప్పు ఎవరింటికన్నా పోయి నిప్పు అడుగు కచ్చుకునే ఆడిదాన్ని చూసి ఏమనేదంటే ఏబరేసిది అనేది. నిప్పు కాపాడుకోవాలి ఇంట్లోనే, కుంపటి ఇంట్లోనే కుంపటి అంటే నిప్పు కాపాడుకోవాలి. అట్లా ఈ తెలంగాణ ఉనుక కుంపటి అనేది కలిసిన నాటి నుంచి ఉన్నది కుంపటి. ఎవడన్నా గట్టిగా వచ్చి ఊదతోడత్తే మండింది, లేకపోతే మసిలింది తప్ప తెలంగాణ అంశం ఎవ్వరిది కాదు. తెలంగాణ అంశం తెలంగాణ ప్రజానీకాంది. తెలంగాణ ప్రజానీకం ఉనుక కుంపటి నిప్పెట్లయితే కాపాడుకున్నారో తెలంగాణ మేధావులు తెలంగాణకు జరిగే అన్యాయం ఏదైతున్నదో ఈ అన్యాయాన్ని ఉనుక కుంపటి వద్దగా కాపాడింది. కాపాడితేనే ఈ ఉద్యమం ఆగింది. ఆనాటి నుంచి ఉన్నది ఉద్యమం. చెన్నాడి కాలంలో ఊదిండు, మండింది. చెన్నాడి దోకా చేసి పోయిండు. చెన్నాడి పోయిండు తప్ప ఉద్యమం పోలే. చెన్నాడి పోయిండు తప్ప ఉద్యమం పోలే. దాని తర్వాత ఏ మాట కామాటే కేసీఆర్ క్యాప్టెన్గా ఉండి నడిపిండు ఉద్యమాన్ని. ముందట క్యాప్టెన్గా ఉండి నడిపిండు. దానిలో అనేక మంది, అనేక నిష్ఠాతులు, రైటిస్టులు, లెఫ్టిస్టులు, వీళ్ళు మేధావులు, విద్యార్థి లోకం, ఉపాధ్యాయులు, అనేక మంది ఎంప్లాయీస్, వీళ్ళందరూ కలిస్తే ఉద్యమ నిర్మాణం అయింది తప్ప కేసీఆర్ ఒక్కడు కాదు. అట్లని కేసీఆర్ లేడని చెప్పుడు కరెక్ట్ కాదు. కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్తో పాటు అనేక మంది ఉన్నారు. ఇది దాంట్లో నేను ఒకని, అది వేరే ముచ్చట. సన్నిహితులలో నేను ఒకని. గ్రామీణ ప్రాంతాలలో జరిగే కష్టసుఖాల మీద నాకున్న అవగాహన నాకున్నది. బీసీ కులాల మీద ఉండేటువంటి అవగాహన నాకున్నది. కుల వృత్తులు, నేను బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఉండి ఫస్ట్. మన కుల వృత్తులు ఏంది, మన కుల వృత్తులు కొద్దిగా నమూనా అరుచుకుంటే మంచిగా ఏంటి, కుల వృత్తులు మంచి కలిసిపోయినాయి ఏంటి, ఇవన్నిటి మీద అధ్యయనం చేసిండ్రు, మీరు దాంట్లో పనిచేసిండ్రు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కేసీఆర్ను వరుసపెట్టి తిడుతున్నారు అందరూ? రీజన్ ఏమిటి? దీన్ని నాశనం చేసే కదా. దేన్ని? ఈ వ్యవస్థనే నాశనం చేసింది కదా. ఏం చేసిండు ఆయన? కుటుంబాన్ని తీసుకొచ్చి కుటుంబం పాలు చేసి పార్టీ నిర్మాణం నాడు అందరం కలిసి మాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నేను మియా బీబీ, నాకెవడు పాడాయండి, నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలో, నాకెవల్లరే అని చెప్పిన లాగా అయితే ఏదైతున్నదో ఆయనకు ఎవ్వరు లేరు కదా అన్నాడు. ఆయన ఎంబడి ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉండే. హరీష్ మాతో పాటు కష్టపడ్డాడు. ఏ మాట కామాట హరీష్ మాతో పాటు కష్టపడ్డాడు. మాతో పాటు కాదు, మాకంటే ఇంకా ఈ సమయంలో ఎక్కువ కష్టపడ్డాడన్నా తప్పులేదు. అందరినీ భరించిండు ఆయన. ఎవరం పని చెప్పినా చేసేటట్టుగానే ఉండేది. కానీ నీ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే కదా ఇది నాశనం అయింది. లేకపోతే కేసీఆర్ని ఎందుకు తిడతామండి? కేసీఆర్ ఉద్యమ కోణంలో పనిచేసిన వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసేపటికినే కదా. నిర్లక్ష్యం చేసి నిజంగా కావాలని జరిగిందా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ఉండే బ్యూరోక్రసీ ఉంటుంది, ఆ వ్యవధి ఉండకపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా. అంటే అర్హత ఉన్నోళ్ళను, అవకాశం ఉన్నోళ్ళను కాకుండా ఎంతమాత్రం అవకాశం లేనోడు, వాడు మన పార్టీకి ఎంతమాత్రం సంబంధం లేనోడు, పార్టీకి అంతకంటే ముందుగా నోటికి వచ్చినట్టు తిట్టినోడు, ఈ పార్టీకి ద్రోహం చేసినోడు, తెలుగుదేశంలో ఉన్నోడు, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసినోడు,
వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉన్నత పదవిలో కూర్చుండబెట్టి మా అటువంటి వాళ్ళని వాళ్ళకు సలాం పెట్టుమని అంటే ఇది దుస్థితి కాదా? వి ప్రకాష్ కానీ లేకపోతే మసూనాచారి కానీ ఇటువంటి వాళ్ళు అందరూ కష్టపడ్డోళ్ళు. అర్హత లేదా వాళ్ళకు? వి ప్రకాష్ గారికి అర్హత లేదా అండి? వి ప్రకాష్ గారికి రాజ్యసభ పంపే అర్హత లేదా? ఇప్పుడు బడుగులింగయ్య నన్ను అడిగేది, బడుగులింగయ్య యాదవ్నే చేస్తాను అన్నాడు. ఎస్ చెయ్యి, రాజయ్య యాదవ్నే చేస్తానే. రాజయ్య యాదవ్ను విజయశాంతి నాడు పార్లమెంట్ మెంబర్ చేస్తానని నన్ను కరీంనగర్ పిలిపించి 3 రోజులు ఉండాలి సుమా నాకు అని చెప్పి 2వ రోజు కెప్టెన్ సాబ్ మేమందరం ముఖ్యులం కూర్చున్నప్పుడు నేను రాజన్నను మెదక్ పార్లమెంట్ చేస్తానా అని అన్నాడు. ఏమంటారు కెప్టెన్ గారు అంటే, మంచుకుంటుంది, యోగ్యుడు, మాటకారి, దక్కించుకుంటాడు అని చెప్పిండు. చేయకుండా నన్ను అడిగిండు, నాకు ఇట్లయితే గిట్లున్నది అంటే నాకంటే విజయశాంతి మెరుగన్న నేను. ఎందుకంటే అదొక పార్టీ ఆమె ఒక పార్టీ పెట్టుకున్నది, ఓ సినిమా యాక్టరు, నాకంటే మెరుగన్న చెయ్యన్న నేనే స్వయంగా చేయన్న. మల్కాజ్గిరి పార్లమెంట్ చేస్తానండి అన్న ఆనాడు పొత్తుల రాలే, చేయలే, తప్పు పట్టుకోలే. అవకాశం ఉన్ననాడు చెయ్యకుంటే తప్పు పట్టుకుంటారు కదా సహజంగా. కానీ మీరు బాగానే ఉన్నారు కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్క దగ్గరే ఉన్నారు. టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు, కాంగ్రెస్ను బీజేపీని అనుకుందాం. మరి ఆ రోజు అట్లా మాట్లాడి ఇప్పుడు నేను అట్లా మాట్లాడి ఇప్పుడు వేరే తిరిగి మాట్లాడతలేనే, కానీ వ్యవస్థ నాశనం చేసింది కదా అని. ఇవాళ నిలబడేటట్లేదు కదా. నిలబడట్లేదా? ఇవాళ నిలబడుతుంది అది ఎందుకు? అరే ఇడిచిన ముల్లే అయిందే అది. మనకంటే మన బోటి వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు, కానీ జనం నోటికి వచ్చినట్టు తిరుగుతాను. జనం ఎవరిని? కేసీఆర్. ఎందుకు తిరుగుతారు? 2-3 పాయింట్లు చెప్పండి ఎందుకు తిరుగుతారు? కేసీఆర్ వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళు ఏం తప్పు చేసినలా రైట్ చేసినలా అనేది తర్వాత ముచ్చట. తప్పు చేసినలా తర్వాత రైట్ చేసినలా అనేది లెక్క పెడతారు కదా. దాన్ని తప్పులు రైట్లు లెక్కకు వచ్చే తప్ప, లేకపోతే లెక్కకు రాని తప్ప, అనవసరంగా చేసిన తప్ప, ఇవన్నీ లెక్క పెడతారు కదా. ఇవాళ ఈ ఓటమికి కారణం ఏంటి? ఈ ఓటమి ఎందుకు ఓటమి చెందిండు కేసీఆర్? అప్రహాతికంగా పోనుండే. ఎందుకు ఆగింది ఈ బండి? ఒకసారి ఎందుకు ఆగింది? కష్టపడ్డోళ్ళు దాన్ని కాడి మోసిన వాళ్ళు వాళ్ళు లేకపోవడే ఇది పాడైంది. ఎవరెవరో వచ్చి దాని మీద పెత్తనం చేస్తే ఇది పాడైంది. దయాకర్రావుకును ఉద్యమానికి ఏం సంబంధం అండి? దయాకర్రావుకును ఉద్యమానికి ఏం సంబంధం? బీసీలలో మంచి పేరున్నోళ్ళే ఎవరు? బసవరాజు సార్ అన్నను, బండ ప్రకాష్ అన్న నిష్ఠాతులే, కానీ వాళ్ళకున్న ఉద్యమానికి ఏం సంబంధం? అసొంటి వాళ్ళు ఏదో దీనికి నష్టం చేసిన అని అంటలేదు. ఇప్పుడు ఆమె చేవెళ్ళ చెల్లెమ్మ, ఆమెకున్న ఉద్యమానికి ఏం సంబంధం? నోటికి వచ్చినట్టు తిట్టిన వాళ్ళు కదా. ఇప్పుడు శ్రీయర్ సారు ఏం చేసిండు పాపం? శ్రీయర్ సార్కున్న ఉద్యమానికి ఏం సంబంధం? దీన్ని తొక్కుదామని ప్రయత్నం చేసిండు కదా, ఆయన తీసుకొత్తివి. రాజన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆయనే దొక్కిపోయిండు కదా. రాజన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు రావడం అనేది మామూలు కాదు. డాక్టర్ రాజన్ ఆనాడు రావడం అనేది మామూలు కాదు. ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసి అచ్చా నిన్ను ఎవ్వరు చేయవన్నాడు. వీళ్ళు ఎస్సీలు మా అందరికంటే మమ్మల్ని చేయవని అన్నారా? నేనేమన్నా అడిగినా? నువ్వే అంటే ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, చలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా, మొదటి ముఖ్యమంత్రిని చేస్తా అని అనుకుంటుంది. మెజార్టీ రాదనుకున్నాడు అన్నాడు. మెజార్టీ వచ్చాయి. నా కొడుకు రాదు, నా బిడ్డ రాదనే. మెల్లగా కొడుకు వచ్చాయి, బిడ్డ వచ్చాయి. వాళ్ళు ఫ్రంట్ కోరకు వచ్చారు. వత్తనే వాళ్ళు ఫ్రంట్ కోరకు వచ్చారు. జిగి ఊదురు అంటివి. కేకే మహేందర్ రెడ్డి ఉద్యమం కోసం ఆయన అంత కడిగి పెట్టినోడు. కేకే మహేందర్ రెడ్డికి టికెట్ పెడితే అంటే ఇటువంటి నీ కొడుకు కోసం నీ బిడ్డను తీసుకుపోయి పార్లమెంట్ పెడితే బతుకమ్మ ఆడతారే వాళ్ళు. అగ్రవర్ణాలు బతుకమ్మ అగ్రవర్ణాల అల్లా ఏలుమలు బతుకమ్మ ఆడతోళ్ళ. ఆనాడు పనిబాట్లోళ్ళు బతుకమ్మ వేస్తే
ఒక ఎలోడచ్చో లేకపోతే సాకలోడచ్చో సాకలైనచ్చో లేకపోతే మంగళైనచ్చో ఎత్తుకపోవాలి తప్ప వాళ్ళు బతుకమ్మ పట్టుకొని వీళ్ళ అమ్మమ్మ ఇంటికాడ బతుకమ్మ ఆడిందా ఈమె వీళ్ళ అమ్మ బతుకమ్మ ఆడిందా ఒకసారి చెప్పని. ఉద్యమం కోసం మాలాంటి పిచ్చోళ్ళు ఉద్యమం కోసం కవితక్కని ఎత్తుకుంటే కవితక్క చేసిన పురుషార్థం ఏంటి? సరే ఆమె మంచిగానే చేసింది. ఈ పురుషార్థం ఏంటిది? ఈ చెడ్డ పేరు ఏంటిది? సరే దానిలో ఏమీ లేకుండా నడిచిందా? ఏమీ లేకుండా నిప్పుకు పోగుంటుందా? ఉండదా? పోగొస్తుంది కదా. సరే నువ్వు ప్రూవ్ చేసుకుంటావా? నువ్వు నువ్వు సైగ చేస్తాను కదా విజయం చేకూరుతా అని ఇట్లా ఆ జైల్లో కాలిపోయి ఇట్లా ఈ ఏళ్ళు ఎందుకే ఇప్పటికి ఏళ్ళు కాలిపో అందరు నవ్వుతారు కదనే. అరే నువ్వు బంద్ అవుతావు, నేను బంద్ అవుతా, విగ్గు నువ్వు కావచ్చు, మనం అంటే తప్పు కావచ్చు, వాళ్ళ ఇంకా పొడిగెళ్ళినామని అందులో పోయి అంటాను కదా అని వాళ్ళు కిందన పెట్టారు. వాళ్ళు ఊకుంటారే పబ్లిక్. ఒక మాటనే పబ్లిక్ ఎందుకు కూడా బీఆర్ఎస్ వద్దనుకున్నాడు చెప్పు. ఇది రీజన్ ఏమిటి? 3 కారణాలు చెప్పు. ఒక్కటే, ఈయన ఏదైతే చెప్పింది నిజం కాలే. చెప్పింది నిజం కాలే. ఇప్పుడు పథకాలు ఉన్నాయి చూడు, ఇవన్నీ ఆ పథకాలు తూతూ మంత్రమే ఎవరికో అంటినోనికి అంటింది. అంటనోళ్ళు చాలా మందికి అలవడ్డరు. అంటనోళ్ళు చాలా మంది ఉన్నారే, మెజారిటీ ఎక్కువ ఉన్నారు. మొన్న దళిత బంధు ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? హుజురాబాద్లో అందరికి ఇచ్చిండే. ఇంకొకరికి తలింత నెత్తికి రాసిండు, ఒకని ఇట్లా చెంపకు రాసిండు నూనె. వారికి మొత్తం అంటాలి కదా, అంటకపోతే కోపం కదా అంటానా. ఏదైనా ఏ స్కీమ్ అయినా అందరికి అంటలే, అందరి కనుక రాలే, కడ వరకు రాలే. ఇప్పుడు అన్ఎంప్లాయ్ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఏమనుకున్నారు? మాకు ఖచ్చితంగా నౌకరు వస్తుంది అనుకున్నారు కదా. ఎవరికన్నా వచ్చిందా? నీ పేపర్ ఫెయిలేనా? ఎప్పటికీ నీ పేపర్ లీకేజే కదా. ఇప్పుడు 10th పేపర్ నడుతుంది, ఇంటర్మీడియట్ పేపర్ నడుతుంది, డిగ్రీ పేపర్లు నడతాయి, ఇంజనీరింగ్ పేపర్లు వస్తాయి, ఈ నౌకరి పేపర్ లీక్. ఇది ఏం రోగం చెప్పు? ఎందుకంటావు? నౌకరు వద్దు, మన వద్దు, నౌకరు లేవు. ఈ వాళ్ళు రిటైర్డ్ అయిన కూడా ఎప్పటికీ నౌకరే, వానికి ఎప్పటికీ నౌకరే. కావాలని చేసినట్టు అట్లా కావాలని చేసి అచ్చా రిటైర్డ్ అయిన వాడు ఎస్ఐ వాడే ఉంటాడు, డిఎస్పి వాడే ఉంటాడు, ఎస్పీ వాడే ఉంటాడు, ఐజీ వాడే ఉంటాడు. రిటైర్డ్ కాడా అని వాడి జీవితంలో ఇది కూడా కావాలని చేసిండ్రా? కావాలని చేసిండు. ఎందుకు? ఏం రోగం, ఏం నాశనం కాలం. మరి అన్ని తెలిసినోడే, అన్ని తెలిసినోడే, తెలివిలో అగ్రగణ్యుడే, కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ కదా, మంచి తెలివిమంతుడు. అదే అంతకంటే తెలియకలోడే వాడు పాడండి. అంతకంటే తెలియకలోడు కూడా వాళ్ళేడు తెలంగాణలో. కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ తెలంగాణలో కేసీఆర్ తెలివిమంతుడు లేడు. కానీ ఇటు ఉపయోగించండి. కొడుకు దిక్కో, బిడ్డ దిక్కో, కుటుంబం దిక్కో. అంటే నేనేమంటానంటే ఈయన దోషిపెట్టిండని కూడా నేను అనుకోను. అది కూడా ఉంది, దోషిపెట్టిండని కూడా నేను అనుకోను. కానీ వాళ్ళు దోసుకుంటా అంటే సప్లై ఇవ్వకున్నారు, వాళ్ళు దోసుక తింటా అంటే మాత్రం సప్లై ఇవ్వకున్నారు. అయితే ఈయనకు ఏం పెద్ద ఉన్నోడు కాదు, సంసారం పెద్ద ఉన్నోడు కాదు. అది వరకు దరిద్రమే అనుభవించింది. వీళ్ళు కొంత కష్టపడే పైకి వచ్చారు. అంటే కష్టం దేనిలో పైకి వచ్చిండ్రు? పంట పండించి పైకి రాలే, బేరం చేసి పైకి రాలే, ఈ రాజకీయం చేసి పైకి వచ్చారు. రాజకీయం చేసి ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా నేను పైసలు అని అనుకోవట్లేను. అవునా? కేసీఆర్ దగ్గర కూడా లేవు, పైసలు లేవు. పార్టీ పైసలు ఉండొచ్చు, కానీ కేసీఆర్ సొంతం పైసలు ఇంట్లో పెట్టు అనో లేకపోతే చూసుకున్నా అయితే అనుకోనే. నేచర్ అయితే కాదు. కానీ వీళ్ళు ఆయన ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి ఎంతైతే ప్రేమ ఉండదో సంతానం మీద అంత ప్రేమ. కురువంశం ఎట్లా నాశనం అయింది? ధృతరాష్ట్రుడి కారణం. ధృతరాష్ట్రునికి అంత ప్రేమ ఉండే, ఈయనకు కూడా అదే ప్రేమ ఉండే. అట్లనే సైమల్టేనియస్గా ఉద్యమకారులను సైమల్టేనియస్గా అందరినీ కాపాడితే పార్టీ ఇంత పతనం కాకపోవు, పార్టీ ఇంత సర్వనాశనం కాకపోవు. ఇక పార్టీ రేవుకొస్తుంది అనుకుంటున్నారా మీరు? అరే గీజ్ రాదు. అయ్యో
రాదన్న. ఏంది అరిగేశ్వరరావు అంటే అయిపోయాం కానీ సున్నకాడికి తెచ్చినావు. సున్నగాడు కాదు, ఒక్క పార్లమెంట్ సీట్ వస్తాడు. నేను ఒక్కటి. మళ్ళీ ఇదే స్టూడియో కొత్త. ఒక్కటి ఒక్కటి కాక ఒక్కటి అవకాశం ఉండే. ఏది మెదకు ఎవరు కేసీఆర్ పోటీ చేస్తే. కేసీఆర్ ఎంత మొండోడో ఎంత ధైర్యవంతుడో అంత పిరికోడు కూడా. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసిన. అంత పిరికోడు కూడా పుట్టుకుని ఇది ఓడిపోతే ఎట్లా అని భయపడు. ఎందుకంటే కేంద్రంలో ఉండు కదా, నువ్వు వాయస్ వాళ్ళు ఉండు కదా తప్ప. ఇప్పుడు అయిపోయింది. ఆ వెంకటరామిరెడ్డిని పెట్టుకుంటే పరిణామం నాశనం అయింది. ఆ వెంకటరామిరెడ్డిని పెట్టకపోను ఉంటాయి. ఎందుకంటే రఘునందను లీడర్. మీ పార్టీ కాబట్టి మీకు ఎవరైనా అదే అంటారు మరి. నేను బీజేపీ లీడర్ అని కాదు. అరే టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జు, వాడు హీరో. కానీ అక్కడ బీజీ కాంగ్రెస్ అభ్యర్థి బీసీ గెలుస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ మధ్య ఉన్న ఆడ టీఆర్ఎస్ మధ్య ఉన్న దీని మధ్యనే ఉంటుంది బీజేపీ. కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ఆయన సరిపోతలేడు. కానీ మీరు ఒక మాట ఇందాక ఒక మాట అన్నారు, సరే మాట్లాడేది అనేది పేరుల లిస్ట్ ఉందా లేదా కేసీఆర్. ఇప్పుడు ఆయన ఒకటి కేసీఆర్ డబ్బుల మీద యాభై ఉన్నోడు కాదు, ఏదో ఇంకేమో చేద్దామని మంచి తెలంగాణ నెంబర్ 1 తెలుగుమంతుడు. అవునా? తాను తినేటప్పుడు తాను కాకుండా 10 మంది తినాలని భోజనం, ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయనకు. ఇంతున్న వ్యక్తి మరి మీరు ఆయనను 20 ఏళ్ళు కలిసిన వాళ్ళు మీ ఇద్దరు లిస్టులో పేరు అన్నప్పుడు మీకు సంతోష్ తెలుసు పక్కన. సంతోష్ మీరు కులంలో ఉండలే కదా మరి. ఆయనకన్నా మాట చెప్తే పోయి కలవచ్చు కదా కేసీఆర్ను, కలవలేకపోయింది కాదన్న. ఇప్పుడు సంతోష్ అనేతో ఆఖరి కేసీఆర్ నమస్తే పెడితే పెట్టిండు, కానీ వీడు సంతోష్ అనేతోడే మొత్తం పార్టీని చంపిండు. అవునా? మతలబు చెప్పాలి కదా. నేను నా బోటోడిని నా కొడుకు వయసు కంటే చిన్నోడు, తను నా కొడుకు వయసు కంటే చిన్నోడు. నా కొడుకు బిడ్డ మాస్టర్స్ అయిపోయింది, కానీ ఆయన బిడ్డ ఆయన పిల్లలు అయిపోయిందని అయితే నేను అనుకుంటాను. గంత చదువు అయితే చదవలే. నేను 4 గంటలు లేచిపోతానే పెద్ద మనిషిని. నా వయసుకు 4 గంటలకు లేచి సంతోష్ ఇంటి ముందట కావాలి పాటక్కాడ యువతల ఎందుకు కలవాలి, కేసీఆర్ కొని కలిసి మాట్లాడాలి నేను ముచ్చట అంటే సంతోష్ పర్మిషనే ఉంటేనే కదా కేసీఆర్ని కలిసేది. ఇప్పుడు కేసీఆర్ అయితే ఫోన్ లాబట్టాడు కదా, కేసీఆర్ అయితే మాట్లాడాడు కదా. కేసీఆర్ మాట్లాడా, కేసీఆర్ ఫోన్ లాబట్టడా. ఇక సంతోష్ అనే తోడు కూడా ఫోన్ లాబడతలేడా. ఏం చేయాలి? 4 గంటలు వేసిపోవాలి వాడిని కలవచ్చటానికి. ఏ సంతోష్ అయితే అలిగి కూసై పెదనాన్న తిట్టిండని పోతే అని ఇల్లు దొరికించుకొని కిరాయికుండే. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, అది వేరే ముచ్చట. కానీ ఆ కిరాయికున్న ఇంటికి పోయారే, నువ్వు ఇట్లా చేసుకుంటావా? ఎక్కడన్నా మీ పెదనాన్న దగ్గర ఉండకపోతే నీకు అసలు జాగ పోగొట్టుకుంటాను, ఏ రోగం ఇది, కరెక్ట్ కాదు అని చెప్పినోడు నేను. చెప్తే పోయి నాకు ఇవాళ ఫోన్ చేయాలి, నువ్వు పోయినాక నేను పోయినా అంకుల్ అని నాకు ఫోన్ రావాలంటే ఫోన్ చేసినోడు. ఆ చోటిది నేను 4 గంటలకు పోయేది లేచిపోయి 4 గంటలకు కావాలంటానా పాటక్కడ? ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎంత బాధ ఉంటుందో అన్న. నేను వేరే కనీసం కష్ట సుఖాలు మంచి చెడ్డలు తెలిసినోడిని, కానీ అనేక మంది. మీరు 4 గంటలకు వెళ్ళిపోయి ఆయన గేట్ దగ్గర మరి ఆయన నన్ను కలిసేదా మీకు? సంతోషాన్ని కలిసి నా కారులో కూర్చున్నాడో ఆయన కారులో కూర్చుండో పెట్టుకున్నాడో. అంకుల్ 2 రోజులు బాగా ఇబ్బంది ఉన్నది, 2 రోజుల తర్వాత కల్పిద్దాం మాట్లాడతాం. మళ్ళీ 2 రోజులు, మళ్ళీ 2 రోజులు ఇట్లా నెలల తరబడి తిరిగింది. నెలలు జస్ట్ అపాయింట్మెంట్ కోసం నెలలు కలిసి 12 గంటల దాకా ఉండి జబ్బల కింద చేసుకపోయి కేసీఆర్ను బండబెట్టి నేను వచ్చి మన ఈ రూమ్లో వండుతోని నాకు పార్టీ ఆఫీస్లో నాకు ఒక రూమ్ ఉండే, నాకు బెడ్రూమ్ ఉండే పార్టీ ఆఫీస్లో. ఎందుకంటే నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా 8.5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. పార్టీ ఆఫీస్లోనే పండుకునేది. కానీ కేసీఆర్తో 12 గంటల దాకా గడిపే అవకాశం ఉండే కదా నాకు. ఆయన పండుకునే దానిక నేను ఉండే అవకాశం ఉండే కదా. అసలు తోడు ఎంత కలకల అంటాడు అంటానా. బాగా అతిశయోక్తులు ఎందుకు ఆయన గురించి? కానీ ఆయన పొద్దున్నాక డ్రింక్ చేస్తాడని అంటారు కదా, అస్సలే చేయడు. తప్పు కదా అది, చాలా తప్పు. పొద్దుగా చేయడు ఆయన.
అది పని అంతా అయిపోయిన తర్వాత పండుకుంటా ఈ ఆయన ఇంత బుగ్గడం తిని తినడు రాత్రిపూట ఏం తినడు రాత్రిపూట తినడు, ఒకటే పూట తింటాడు. ఒకటే పూట తింటాడు. టిఫిన్ కూడా లేదు, ఏం టిఫిన్ చేయడు, డైరెక్ట్ భోజనం మధ్యాహ్నం 11-12 ఇక తింటాడు అంతే. రోజు నాన్ వెజ్ అనేది తింటారు అని అంటారు కదా, ఒకటే బొక్క బుక్క అంతే. అందరు తినాలి, ఆయన ముందట ఉన్న వాళ్ళు అందరు తినాలి, అందరికీ ఏమేమి రాలేదు అరే పెట్టుకో ఆప్యాయత అఫెక్షన్. అంత అఫెక్షన్ ఉన్నోడు కూడా లేడండి. నేను అనేక మందితో తిరిగిన, నేను 77 నుంచి రాజకీయాలలో తిరుగుతాను. నా వయసు 18 ఏళ్ళ కాంచెలు నేను కష్టపడతాను ఇది రాజకీయాలలో. నేను ఏం కాకపోవచ్చు కానీ మార్కెట్లో మర్యాద ఉన్నది నాకు. మార్కెట్లో రాదన్నా అని పిలుస్తారు అందరూ. అవును, మంత్రుల కాంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ రాదన్నా అని పిలుస్తారు. ఈ నెలల వయసులో కేసీఆర్ అంత ప్రేమ గల నాయకులు నిజులే మీరు. నేను చూడలే. కేసీఆర్ కూడా నోరారా రాదన్నా అని పిలిచేది కడుపు నిండా. ఒక్కరోజు కూడా నన్ను వేరే తిరిగా పిలువలే. ఏ మాట కామాట కానీ ప్రపంచ చరిత్రలో ఆయనది ఉండు కదా, పేరు ఉండు కదా. ఆ పేరు లేకుండా చేసిండు కదా, ఆ పార్టీని లేకుండా అయిపోయింది కదా. పార్టీకి ఏం దిక్కున్నది? ఇప్పుడు వాడు ఎంపీకి పోటీ చేస్తాను ఆడేవాడన్నా భయపడతాడు. ఇప్పుడు కడియం శ్రీహరి బిడ్డ కావ్య కోసం, కడియం శ్రీహరి కోసమే కదా ఇవన్నీ చేసింది నువ్వు. ఇప్పుడు రాజన్నను ఉప ముఖ్యమంత్రి బంద్ చేతివి, శ్రీహరిని తీసుకొచ్చి పార్లమెంట్ ప్రయారిటీ ఇచ్చిండు ఆయనకు. కడియం శ్రీహరికి రీజన్ ఏమిటి? ఏమనుకున్నాడు అప్పుడు? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేది కదా మంత్రి, తెలుగుదేశం దోస్తులు. అంటే దోస్తా అని ఉన్నదాన్ని కూడా అనా, కానీ ఎందుకు ఆ శ్రీహరి మీద బాగా మొగ్గిండండి. ఆయన కెపాసిటీకి మొగ్గిండా, వర్తే ఇంటలెక్చువల్, ఏది ఎట్లన్నా ఇంటలెక్చువల్. ఇప్పుడు ఆయనకి ఏదో గర్వం అంటారు కదా, తెలివే గర్వంగా ప్రకటితం అవుతుంది. ఎవరి తెలివి? శ్రీహరికి ఉన్న కెపాసిటీ, తెలివి గర్వంగా ప్రకటితం అవుతుంది. ఇప్పుడు నేను గొల్లీలలో పుట్టినా, దొరలు కట్టని బట్ట కట్టినా. నేను తిండికి లేని రోజులు ఉన్నాయి కానీ నాకు ఇస్త్రీ లేని రోజు లేదు. నన్ను అనుకుంటారు కదా, వాడు గొల్లుడు తక్కువ అంటారు కదా, అట్లా శ్రీహరిని అంటారు తప్ప శ్రీహరి చేసిన దొంగతనం ఏం లేదు. నన్ను అంటారు కదా, అట్లా ఆయన అంటారు తప్ప ఆయన చేసింది కూడా ఏం లేదు. కానీ ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగాడు, ఆయన మొట్టమొదటిసారి ఆ బిడ్డ వలన ఆయన ఖరాబ్ అయింది. బిడ్డ కోసం ఆయన నిష్ఠ నాశనం అయిపోయింది. అవునా? నిష్ఠ నాశనం అయింది. ఎందుకంటే ఆయన గట్ల తల వంచడు. కేసీఆర్ దగ్గర కూడా తల వంచకుండానే బతికాడు. కేసీఆర్ ఆయన మాట వినకపోవచ్చు. కేసీఆర్ ఆయన ఏదన్నా చెప్పాలనుకునే మాట వినకపోవచ్చు, కానీ ఆయన బిడ్డ కోసమే తల వంచాడు. అట్లని ఫలితం కూడా కనిపించలేదు. కాంగ్రెసా అంటే కాంగ్రెస్ అంటే మొత్తం అయిపోయింది అనుకుంటాను. ఏంది మీరు? కాంగ్రెస్కు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ కోట్లు లేకపోతే ఎవరికి ఎత్తారా అనే కాదు ఉన్నదా? ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతున్నదో యావత్ భారతదేశంలో అత్యంత ప్రభావితం ప్రాంతం ఏదన్నా ఉన్నదంటే తెలంగాణ ప్రాంతమే. ఒకప్పుడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన జనం ఇక్కడి జనం, నిజాం నవాబుకు వ్యతిరేకం. దాని తర్వాత రజాకారుల రూపంలో వచ్చినటువంటి దౌర్జన్యాలు, దొరలు దేశముఖులు వాళ్ళకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా. దొరలు దేశముఖులు ఎవరన్నా బతకనిచ్చినారే? ఎవరు బతకనియలేదు. అరే ఊళ్ళే ఎట్టి చాకరేనా, అంత ఎట్టేనా, నాగలెట్టి, మన్నెట్టి, మశానం ఎట్టి. మేము గొల్లవాళ్ళం గొర్రెపిల్లలు ఇవ్వాలి. ఏది ఆడోళ్ళ పెళ్ళి అయితే 13 గొర్రెపిల్లలు ఇవ్వాలి, మూగోని పెళ్ళి అయితే 9 గొర్రెపిల్లలు ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలి. సేవ చేయాలి. పోయి
ఫ్రీగా సేవ లేదు, ఉమ్. సేవ లేదు కానీ గొర్రె పిల్లలు వేయాలి. గొర్రెలు మిగతా వాళ్ళు సేవలు చేస్తారు. మిగతా వాళ్ళు సేవలు చేస్తారు. ఉమ్. ఈ గొర్రె పిల్లలు ఇచ్చిన వాడిని భోజనాన్ని పిలుస్తారు కదా, ఉమ్. ఏది ఒక్కొక్కరిని, ఉమ్. ఏది మందకొక్కరిని పిలుస్తారు పెద్ద మనిషిని. ఉమ్. పిలిస్తే ఎంబడి పిల్లగాళ్ళు పోతే పిల్లగాళ్ళు నిలగొట్టేదే దొరలు వెనకట. ఉమ్. దొరల దౌర్జన్యం ఎట్లుండేది అనుకుంటాను. నేను పోతే నాకు లిఫ్ట్ ఇచ్చింది, ఎందుకంటే పెద్ద మనిషి మనవడని. నేను లిఫ్ట్ ఇస్తే పోలే, మరీ వచ్చిన వాళ్ళ పిల్లలందరినీ ఏడుతాను, వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. మళ్ళొచ్చే పెళ్లికి గొర్రె పిల్లలు ఎగబెట్టించిన. ఇయ్యలేగా మీ ఊరు దొరనా? మా ఊరు దొర, ఏది కురివి? మా ఊరుగొండ ఊరుగొండ దామెర మండలం. దామెర మండలం. ఆ, గడి నేను- ఎవరిది గడి అది? గడే కాదు, వాడకు వాడంతా దొరలు, ఆహా. వాడకు వాడంతా రెడ్డి దొరలు, రెడ్డి దొరలు, ఆ, దేశముఖ్ కాదు, వతందారులు. వతందారులు. దేశముఖో మా దగ్గర ఇక్కడ ఆత్మకూరు దేశాయి, అవన్నీ నాశనం అయిపోలేదా? దేశాయి గడిలన్నీ పాడైపోలేదా? దేశముఖులు వేరు, అందరు వేరు. అందరు పోలేదా? వాళ్ళకి వ్యతిరేక కొన్ని కుటుంబాల నాశనం లేవు, వాళ్ళ వారసులే వాళ్ళు లేవు కొన్నిటికి. అరే ఉంటున్నారన్న, ఎందుకంటే దౌర్జన్యం అనేది ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. దౌర్జన్యం కూడా ఎక్కడ ఉండదు కాకుండా చాలా కుటుంబాలు ఎవరు లేకుండా అయిపోయారు, వాళ్ళ ఆస్తులు గీస్తులు అన్ని పాడైపోతుంది. collapse. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతం ఇది. దాని తర్వాత ఇక్కడ అంటే కాంగ్రెస్ మనం బలంగా ఉందా లేదన్న కానీ మాట్లాడుకుంటూ వచ్చినాం. అయితే దాని తర్వాత నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంటికైతే అన్నం పెట్టాలనే, లేకపోతే దాగుంటానని అయితే దాగుండా పెట్టాలనే, పోలీసు వాడు లేడని చెప్పాలనే, ఇవన్నీ ప్రభావితం కాలేదా? ఆడిది మొగోడు ప్రభావితం అయింది ఇలా. ఇప్పుడు ఆడిది మొగోడు ప్రభావితం అయింది ఇలా. అవును. దాని తర్వాత 69 ఉద్యమం వచ్చిందా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. దాని తర్వాత మొన్నటి ఉద్యమం వచ్చిందా? 2095-96 వచ్చి వాస్తవానికి. ఓకే, టీఆర్ఎస్ తో పెరిగింది అది. టీఆర్ఎస్ తో పెరిగింది. టీఆర్ఎస్ తోని రాజయ్య యాదవ్ను కేసీఆర్ కొడుకు కవితక్క మన వీళ్ళు కలిస్తేనే ఉద్యమం అయిందా? విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు, అనేక సంవత్సరాల నుంచి పోరాడేటువంటి వాళ్ళు, మొత్తం తెలంగాణ సమాజం, ఎంప్లాయీస్, లక్షల మంది. ఇవాళ కుమ్మరోళ్ళదా భోజనం, ఇవాళ కుమ్మరోళ్ళది వంట వార్పు, రేపు గొల్లోళ్ళది, ఎల్లుండి షాలోళ్ళది, అవతల్లుండి సాకలోళ్ళది. ఇట్లా ఊళ్ళే ఒక్కొక్క కులం వంట వార్పు చేసింది కదా. సాక్షాత్ నీకు ఇక్కడ ఈడ కోదండరాం నాయకత్వంలో మన జేఏసీ కోదండరాం నాయకత్వం మిలియన్ మార్చ్ అచ్చా మిలియన్ మార్చి సాగరారంలో మనం ఉన్నాం, మన పాత్ర ఉన్నదా? కేసీఆర్ ఉన్నాడా? నేను మొత్తుకున్నా, అన్న మనం పోకపోతే మన ఇజ్జత్ పోతామా అంటే, నీకు తెలియదు ఆగన్నా, ఎవడు పడితే వాడు చేస్తే పోతామా? అది కోదన్నా మీద మంట, కోదన్నా మీద ముందడ పడతాడో ఏమో అని ఈయన కడుపుల. ఇది ఏర్పడని కడుపులు ఉంటుంది కొంత. ఆయన మంచోడే, కెపాసిటీ ఉన్నాడే, తెలియకల్లోడే, కానీ ఏర్పడని గుణాలు ఉంటాయి. ఇప్పుడు మీ టీవీలో నేను వింటానా, వి ప్రకాష్ గారు ఇవాళ కేసీఆర్ మీద ప్రేమతోనే చెప్తాడు అనేక విషయాలు. మరి పిలిపించుకొని అడుగుతే పిలిపించుకొని అడిగితే మీ ఇంటర్వ్యూలో నేను చూసినా అనేక విషయాలు పార్టీ బతికేటందుకు ఆయన అనేక సూచనలు చెప్తాడు. ఇంతే పిలిస్తే చెడిపోయినాక కూడా పిలుతలేవే, నువ్వు కూసైనాక కూడా పిలుతలేవే. నీ పార్టీ టిక్కెట్ కావాలనే తోడు లేడు. నీ కండ్లో కప్పుకొని బయటికి పోయి ప్రచారం చేస్తే ఇంట్లో పెళ్ళాం ఛాయబోసేటట్లేదు. అంత ఉందా? అరే నువ్వు చూడు, రిజల్ట్ తర్వాత రాదన్న నువ్వు ఏతులు చెప్పినవేనా అనున్నాను. లోక్సభ రిజల్ట్ తర్వాత నువ్వు ఏతులు చెప్పినవన్నా, నువ్వు పెద్ద మనిషి, నీకు ఎంటికలు లేకుండా అయినాయి, నువ్వు బోడగుండోనివి నువ్వు. అరే అట్లనే కాదన్నా, నేను రింగుల ఎంటికల కాంచెలు నేను ఈ రాజకీయాలలో ఉన్నాయి, ఇవాళ ఎంటిక లేకుండా అయింది. నేను చెప్తానా, నేను ఎంపీని కాకపోవచ్చు, ఎమ్మెల్యేని కాకపోవచ్చు, ఏది కాకపోవచ్చు, కానీ నేను దగ్గరుండి రాజకీయాలు చూసిన. అంటే దగ్గర ఉండి ఎంటింటా సంబంధాలు ఉండి. అంటే మీకు 77 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక మీ రాజకీయ అనుభవంతో నాకు అర్థమైన విషయాలు ఇప్పటికీ 3. 1, కేసీఆర్ అంత గొప్ప మనసున్న నాయకుడు లేడు. 2, కేసీఆర్కు సంపద మీద వ్యామోహం లేదు. 3, కేసీఆర్ కొన్ని విషయాలు కడుపులో పెట్టుకుంటాడు. ఇవి 3 చెప్పారు కేసీఆర్ గురించి. మరొక విషయము,
కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు అని మీరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి ఎన్నిక జరిగింది, ఉమ్. 3 నెలల కిందన కదా ఎన్నిక అవును. జరిగింది. సరే, వాళ్ళు ఒక్కటంటే ఇంకో 3 కలిపి అన్నారు వాళ్ళు. ఇది టీఆర్ఎస్ అవును. టీఆర్ఎస్ కొంత కలిపి రావును కొన్ని కలిపిళ్ళు. ఇది అయ్యేదా సచ్చేదా పడదా అందమైందని పోషమ్మ మొక్కలు మొక్కిళ్ళు. ఏది గొర్రెను కొత్తా, నీకు అది కోడిపిల్లను కొత్తా, వీళ్ళు కొన్ని అంటే వాళ్ళు గొర్రెన గొర్రెను కొత్తా అన్నారు. అంతలా అయితే మీకు నచ్చకపోతే నేను పొడేళ్ళని తెచ్చుకొత్తా, లేకపోతే ఇంకా సూడి గొర్రెని తెచ్చుకొత్తా, ఇవన్నీ మొక్కిలారు. ఇవన్నీ మొక్కుతాను ఏంది అంటే అది అయ్యేదా సచ్చేదా మొక్కుదామేంది అని, అది అయ్యేదా సచ్చేదా మొక్కుదామేంది మనం కూడా మొక్కుదామని మొక్కి. కానీ జనం ఏమనుకున్నారంటే కేసీఆర్ ఉండాలనా వద్దా అని జరిగింది ఎన్నిక. మొన్న రేవంత్ రెడ్డి ఉండాలనా లేకపోతే కేసీఆర్ ఉండాలనా అనే ఎన్నిక జరగలే. జన ప్రభావంలో అరే మన ఎమ్మెల్యే ఉండాలా ఉండద్దా, అదే కానీ మన ఎమ్మెల్యే గాడు ఉండద్దా, మన ఎమ్మెల్యే ఉండద్దు, మన సర్పంచ్ గాడు బాగా ఏతులు కొడతాడు సుమా, మన సర్పంచ్ ఏతులు కొడతాడు, వీటి రావద్దా అన్యం కానీ వీని పార్టీ రావద్దు. అక్కడ మరి వాళ్ళు ఏమన్నారంటే కరెక్టే మీరు అన్నది. ఇక్కడ ఒక మాట జనం ఏమనుకుంటే కేసీఆర్ ఉండాలి కానీ మా ఎమ్మెల్యే ఉండొద్దు అనుకున్నారా అని టీఆర్ఎస్లు చెప్తున్నారు. నిజమేనా అది? అట్లని కాదు, కేసీఆర్ మీద కూడా వ్యతిరేకత పోయింది. ఎందుకు కేసీఆర్ మీద అచ్చా కేసీఆర్ బలంతో నేను ఇదంతా నడిచింది. మొట్టమొదటిసారేమో తెలంగాణ తెచ్చిండు హీరో, మంచిది ఏమున్నా లేకున్నా, రూపాయి లేదు అన్నాడు, రూపాయి లేదు అన్నాడు, అవును, రూపాయి లేకున్నా గెలిచాడు, ఆనాడు గెలిచాడు. మళ్ళా వచ్చే రెండోసారి ఎన్నిక వరకే ఈయన తెలిసిండు, ఎమ్మెల్యే తెలిసిండు, ఒక్కొక్క రోగం తెలిసింది. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ సపరేట్గా కూకుండా బీరిపోయి నామతగానే పనిచేయనోడు, ఉద్యమాన్ని తిట్టినోడు, ఆనాడు ఏది పడితే అది మాట్లాడినోడు మంత్రులు అవుతాను, వాంది పలుకుబడి నడుతుంది, ఇది నడతలేదు, ఇవన్నీ కేసులు మన్ను మశానం వీళ్ళు జత్తాను. అయినా కూడా మన దగ్గర ఒక ఆనవాయితున్నది ఏంటంటే మన కుక్క మన కాళ్ళు కరిచిందిరా అట్లా చంపుకుంటాంరా అనే ఆనవాయితీ తెలంగాణలో ఉంటుంది. అట్లా రెండోసారి బతికించింది. రెండోసారి బతికించినాక ఇక ఇబ్బడి ముబ్బడైంది. ఈ బదనాములు కూడా, ఈ బదనాం నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు, బదనాం కూడా నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు. ఇగో ప్రాజెక్టు కట్టా, ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టా. ఆయన గ్రావిటీ ద్వారా పులివెందులకు తీసుకుపోతాను అనుకున్నాడు, పోతిరెడ్డిపాటి నుంచి. పులివెందులు తీసుకుపోతాను అన్నది కూడా చక్కదనం ఏం కాదు. మన గోదావరి నీళ్ళు మనకే పారాలి, అది కూడా ఏం చక్కదనం కాదు. వాడు గ్రావిటీ ద్వారా తీసుకుపోతాడని ఈయన కిందికి తెచ్చి కట్టి సూడు పొర్రా అని బస్సులలో పోయి చూపించా. మళ్ళా ఇంకా అన్యమకైనా ఆ ప్రాజెక్టు చూడదాన్ని బంద్ పెట్టి పోలీసుని పెట్టా. నేనేమంటానంటే కూసైందా, తిన్నడా తినలేదా పక్కకు పెట్టా. ఆనాడు ఎందుకు చూపించినాం ప్రాజెక్టు, ఇప్పుడు ఎందుకు పోలీసులు పెట్టాం? ప్రాజెక్టును ఎవడైనా పోయి చూడాలని ఆనాడు ఎంకరేజ్ ఎందుకు చేసినావు? మళ్ళా పోలీసుని పెట్టి బంద్ ఎందుకు చేసినావు? దొంగతనం ఉన్నదా లేదా పక్కకు పెట్టు. ఏమీ లేకపోతే ఎందుకు చూడనియలే? నేను గొల్లోడు అడిగినట్టు అడుగుతానా? గొల్లోడు అడిగినట్టు అడుగుతాను, సూటిగా అడుగుతాను. ఆనాడు మేము ప్రాజెక్టు చూసుడు ఈ జనంకి ఏమక్కరా, జనంకి ఏం తెలుస్తుందని చూడు అన్నావు. నువ్వు ఏమో తిన్నవా, అందులో తప్పు అయినవా, తప్పు చేసినవా? ఈ జనానికి ఏం తెలుస్తుందని బంద్ చేసినావు పోలీసుని పెట్టి. దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఒక నెగిటివ్ తీసుకొని పోయింది అనుకుందాం. అంటే ఆ ఎన్నికలు కేసీఆర్ పార్టీ ఉండాలన్నా వద్దా మీద పదమంటారు మీరు? అది పార్టీ ఉండాలన్నా వద్దా, పవర్లో ఉండాలన్నా వద్దా అన్నప్పుడు అన్యోకని కేసీఆర్ ఉండద్దు, అన్యోకని మన ఎమ్మెల్యే ఉండద్దు, కేసీఆర్ కుటుంబం ఉండనే ఉండద్దు అని అనుకున్నారు. ఎవరు గెలిచినా కూడా కేసీఆర్కే పోతుంది పెత్తనం అనుకుని చేశారు. రేవంత్ రెడ్డి అన్నాడు ఉండడా, రేవంత్ రెడ్డి తెలివిగా తిప్పుకున్నాడు. మెజారిటీ వచ్చినాక తెలివిగా ముఖ్యమంత్రి అయిండు, అది వేరే ముచ్చట. అన్నాడు బీజేపీ కూడా ఉండే రంగంలో. బీజేపీ మారే అందుకునేటట్టు లేదు అనుకున్నారు. బీజేపీ మారే అందుకునేటట్టు లేదు, ఇది దీనికి ఓటేసినా కూడా ఇది కుదరదు. ఎందుకంటే ఇక మంచి చెడు కాంగ్రెస్కి ఎత్తాం, అలవాడి ఎత్తామని వేసారు. అన్నాడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే.
కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తిరగాలే, పైసలు ఉన్నాయో లేవో పాపం, అది కూడా ఒక కారణం. మా దగ్గరనైతే మేము చూసినామే, అనేకం చూసినాం, ఎవరు రాలే యువతలు, అయినా కాంగ్రెస్ గెలిచింది. పెద్దగా ప్రచారం చేసి ఏంటి ఓట్లను పట్టుకపోయి చేసిన కూడా ఎవరు లేరు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, మనం ఎలక్షన్ మీద నడుస్తున్నాం కదా. పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రధానమంత్రి క్యాండిడేట్ లేరు, వీళ్ళకి ఉన్నోడు చెల్తలేడు. ఉన్నాడు రాహుల్ అని అంటాను, రాహుల్ గాంధీ అని అంటాను, కానీ చెల్తలేడు. ఎందుకంటే భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు ఉన్నదని జనం అనుకుంటలేరు. ఎప్పుడైనా వాడు వేసే ఓటు గెలవాలే. జనంకు ఉండే అలవాటు ఏంటంటే, ఈ చైతన్యవంతమైన ఓటర్ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చైతన్యమైన మన ఏత్తంగానే ఇది గెలుతుందా, మన ఏత్తమే. ఇప్పుడు మొన్ననంటే కేసీఆర్ వద్దు అనుకున్నాం, అన్నీ ఒక టీఆర్ఎస్ గెలవద్దు అనుకున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ కావాలనుకున్నాం. సరే ఎవడో ఒకడు ముఖ్యమంత్రి అయ్యిండు, వాడు ఈ ఏదో ఇత్తనన్నాడు ఇత్తలేడు, అది వేరే ముచ్చట. ఇత్తనన్నాడు ఇత్తలేడు, అది వేరే ముచ్చట. దీని మీదనే పోతలేదు ఇప్పుడే. ఇప్పుడు దీని మీదనే పోతలేదు అంటే వ్యతిరేకత కూడా ఏం లేదు రేవంత్ రెడ్డి. నేనేమంటానంటే, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ఎవరన్నా చెప్తే మరి ఏమైనట్టు మరి, ఒక్కటికి 4 ఇత్తననే కదా, ఈ 4 ఏమైనట్టు అని అనుకుంటాను. కానీ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అంటే మీరు వేరే తిరిగి అనుకోకండి. ఆయనకు అనుకూలం ఉండి మొన్న ఓటు వల్లే, ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఈయనకు ఓటు పడ్డది, ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఈయనకు ఓటు పడ్డది. ఈయనకు పడ్డది కాబట్టి ఈ ఓటు మళ్ళీ కాంగ్రెస్ పడుతుంది అనుకుంటా, కాంగ్రెస్ పడుతుంది అనుకుంటే తప్పు. అదే ఓటరు మరి నీ ప్రధానమంత్రి నువ్వు నిజమే కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తానవు, కాంగ్రెస్ మంత్రి వస్తానవు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు, కానీ నీ ప్రధానమంత్రి ఏడయా అని జనం అంటాంది. అంటే ఇప్పుడు మీరు బీజేపీలో నేను బీజేపీని కనుక అని మాట్లాడితే, మొన్న బీజేపీకి అనుకూలంగా లేదని అన్నా. ఇవాళ బీజేపీలో ఉన్న కొన్ని లొసుకులు కూడా ఉండొచ్చు, కానీ బీజేపీ కంటే ముందు మోడీ ఉన్నాడు, మోడీ తర్వాత బీజేపీ పోతాను, దాని తర్వాతనే క్యాండిడేట్. ముందు మోడీ ముందుగాల మోడీ తర్వాత బీజేపీ తర్వాతనే క్యాండిడేట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముందట ఉన్నాడు, దాని తర్వాత ఆయన మంత్రి ఉన్నాడు, దాని తర్వాత నీ ప్రధానమంత్రి ఏంటి మరి లేడు. అంటే ఎన్ని రావచ్చు కాంగ్రెస్కి, ఎన్ని రావచ్చు అందాదా? నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్యనే ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ సీన్లో లేదు, టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదే. ఒక్క సీట్ వస్తే నేను ఏ స్టూడియోలో కాదు, ఎక్కడ కాదు, నేను బీజేపీ పార్టీలనే ఉండా. అంటే నీ వయసు అయిపోయింది, నువ్వు అందుకే ఉండవు కావచ్చు అని అనుకుంటారు కావచ్చు. నేను చెప్తాను అది ఉండా. టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు. బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చినా ఆశ్చర్యపడద్దు. కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్యనే ఉంటుంది పంచాయతీ, ఓరాహోరి ఉంటుంది. బీజేపీకి అప్రహాతికంగా పెరుగుతుంది, చూడని స్థలాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడుగా శ్రీయర్ సార్ ఉన్నాడు, కడియం దాన్ని సిక్కులు చేశారు. మా జిల్లా ఇక రమేష్ అనేతోనికి మేము ఆసరే లేదనుకున్నాం, వానికి అనుకోకుండా పెరుగుతుంది మద్దతు, అనుకోకుండా పెరుగుతుంది. వరంగల్లో బీజేపీ నేను ఆశ్చర్యపోయి మాట్లాడుతున్నారు. బీజేపీ అంటే వరంగల్లో బీజేపీ. నేను ఆశ్చర్యపోయి మాట్లాడుతాను అన్న, నేను ఆశ్చర్యపోతానా, నేను కూడా ఆశ్చర్యపోతాను అంటానా. ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్నది, ఈ దేశంలో పెద్ద కాన్స్టిట్యూన్సీ. ఈటల రాజేంద్రకి ఎట్లుంటుందా అని అంటాను కదా. ఈడ మోడీ తర్వాత ఈటల రాజేందర్ ఉన్నాడు, మోడీ తర్వాత ఈటల రాజేందర్ తర్వాతనే బీజేపీ ఉన్నది. అంత ఉందా? అంత ఉన్నది. ఎందుకంటే నేను ఫ్రెండ్ అయ్యి చెప్తే వింటారా జనం? వీడు చెప్తే ఎందుకని అనుకోరా? వీడు బోర్డని ఎత్తాడు, వీడు మాట్లాడితే వీనికి ఏం ఎరకాని అనుకోరా అని చెప్తే జెన్యూన్ అయితేనే వీడు చెప్పిందంటే నిజం ఉన్నదని అనుకుంటారు.
ఉమ్. కేసీఆర్ కంటే గొప్పనా నేను? కేసీఆర్ చెప్తే వాడు ఇంటలేడు ఎందుకన్నట్టు? కేసీఆర్ మాట ధోరణి పోయింది ఎందుకన్నట్టు? కేసీఆర్ చెప్తే, కేసీఆర్ మాట్లాడితే ఏముంటుంది దొరికేనా? జనం వింటలేరు, లీడర్ ఉండకపోవు. కేసీఆర్ లేకుంటే ఏ లీడర్ ఉండకపోవు. ఈ లీడర్ అందరూ పోదురు ఈ పాటికి. కేసీఆర్ రంగప్రవేశం చేయకపోతే, కేసీఆర్ అంటే తోడు కనుక రంగప్రవేశం చేసి మాట్లాడకపోతే ఏ లీడర్లు ఉండకపోదురు. మాజీ మంత్రులు ఇదివరకు సుప్ప చుట్టుకొని పోదురు, ఎవరు ఉండకపోవు. కానీ కేసీఆర్ మాట్లాడే వరకు ఇదేమైనా అయిద్దా ఏంది? డబ్బున ఏమైనా కాదు ఇక్కే అయితే మరి మనం ఉండాలి అని అనుకుంటాను తప్ప లేదు ఇక. కానీ ఈ మధ్య మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవునే, బయటికి వచ్చి మాట్లాడితేనే లీడర్ దక్కిండు అన్న. ఓటర్ దక్కలేడు, ఓటర్ దక్కలేడు అన్న. ఓటర్ గెలిచే దిక్కు ఓడే దిక్కు రెండు దిక్కులే ఉంటారే. ఒలిచే దిక్కు ఓడే దిక్కు. అవును, గెలిచే కాడ ఓడే కాడ టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ మూడో కాడ ఉన్నది, అంటే ఇక చివరిది ఇంకేముంది, మూడో అంటే చివరిది ఇక. థర్డ్ ప్లేస్ కాదు. ఒక మాటనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన 4 నెలలు కదా, ఎట్లా ఉంది, మీకు ఏం ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు 4 నెలలకు కనిపించేదేం కాదే. కోపం కూడా ఏం లేదు కదా, వ్యతిరేకత కూడా ఏం లేదు కాంగ్రెస్. నేనేమంటానంటే వ్యతిరేకత కాదే, ఇప్పుడు ఓట్లు వచ్చినాయి. ఓట్లు వచ్చినోడు ఓటు గెలవాలని అనుకుంటాడు కదా. అది ఓకే, అది ఓకే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అంటే వ్యతిరేకత అంటే ఈయన చెప్పిన ముచ్చట్లు ఉన్నాయి కదా, అవి వాడోడు వీడోడు గెలగిస్తాడు కదా ఓట్లు వచ్చే వరకు. ఉంటారుగా అనుకుంటారా, ఏదో ఒకటి అంటారా. ఇప్పుడు పార్టీలు గెలగిస్తానే కదా, 100% ఉంటాయి కదా. పార్టీలు గెలిగించే వరకు నిజమే అనుకుంటారు కదా. అట్లా అనుకునే అవకాశం అది కొంచెం నిజమే అనుకుంటారు కదా. ఎందుకంటే ఈయన కూడా అవసరం లేని అన్నీ అన్నాడు కదా, అవసరం లేని అని అన్నాడు కదా. ఇప్పుడు 2500 ఇస్తాడు ఆడవాళ్ళకు, ఏడ తెచ్చి ఇస్తాడు? అది కాదు, ఎంత అట్లా కాదు. దీంట్లో ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇవ్వలేదు అనుకుందాం, ఉద్యోగ మహిళలకు ఇవ్వలేదు అనుకుందాం, నీకు రైతు బంధు వచ్చి రైతు భరోసా వచ్చింది ఇవ్వలేదు అనుకుందాం, రైతు కూలీలకు 12,000 ఇవేవి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 2,500 అంటాడు ఆయన. వాళ్ళు ఎంతమంది వెళ్తారా? కాదే, నువ్వు అట్లా ఇచ్చిన రోజు మిగతా వాళ్ళు ఉల్టా అవుతారే. నీకు ఏదో ఒక పథకానికి అర్హులయ్యే ఉంటారు కదా. ఆయన ఏమైతే తర్వాత అది ఏమవుతుందో ఏం పోతుందో, కానీ ఆయన ఒప్పుకున్న అయితే అవి వెళ్ళేటి కావు. అది వెళ్ళే సంసారం కాదే. ఈ సంసారం ఈ బడ్జెట్ లేకుండా ఈయనకు ఆల్ ఇండియా నుంచి స్పెషల్ బడ్జెట్ వస్తుందానే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి భూములు, ఈ భూములు అన్ని సిక్కులల్లే ఉండే. ఈ భూములు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ మన మరదల కొడుకు వీళ్ళే ఆక్రమించిందనే పేరత్తాండే. ఈ ఈతలకి వెళ్ళే వరకే యాళ్ళు అవుతుంది, ఈ లెక్క చూసుకునే వరకే యాళ్ళు అవుద్దు అన్న. నేను హైదరాబాద్లో ఏ భూమి చూసినా వీళ్ళు చచ్చిపోయినరు అని అంటాను. అవునా? ఎక్కడ ఏ భూమి చూసినా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఇది హరిజనులకు ఇచ్చింది ఈ భూములన్నీ. హైదరాబాద్ చుట్టూ ఎస్సీలకు ఇచ్చిర్రు, ఏది నిజాం పీరియడ్లో. ఎందుకంటే ఇది పంట పండేది లేదు, మనం చేసేది లేదు, అని బొచ్చడు భూములు కాలబడ్డాయి. ఈ భూములన్నీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే రకరకాల దోషులు పెట్టినరు. కానీ ఏది ఎట్లున్నా ఇదివరకు ఆంధ్ర పాలకు లేదు దోషులు అన్నారు, కానీ భయపడరు. వీళ్ళు వచ్చినాక లొసుకులను చూసుకొని ఆ ధరని పట్టుకొచ్చి ఏదో చేసినని అయితే అంటానులే. ఇప్పుడు నేను లోతులు తెలియదు కానీ అంటాను, జనం ఎవరి దగ్గర పోయినా అంటాను, అయితే వీళ్ళ శ్రీమంతం చూసినా కూడా తెలుస్తుంది కదా. అది వారి కిరాయిల నుండి ఇప్పుడు ఆ ఇల్లు చూస్తేనే కింద పడే కాడినది. ఒక్కొక్కని ఇల్లు చూస్తే, ఒక్కొక్కని కార్లు చూస్తే, ఒక్కొక్కని జమీన్ చూస్తే ఏంది అది. చూద్దాం నెక్స్ట్ మనం. అంటే రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ పిలిచి రాజనా రావే మరి కలిసి పనిచేద్దాం, అయింది ఏదో అయింది అని అంటే కనుక మీ మనసు మారుతుందా? మారదన్న. ఎందుకంటే నేను పార్టీల కోసం పదవుల కోసం వచ్చినోడు కాదు. ముందుగాల ఆశపడ్డది నిజం. ఎందుకంటే నా 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు అయిపోయింది. 70 దాటింది. ఇప్పుడు 70 దాటింది. 50 ఏళ్ళ వయసు నుంచి ఆయన దగ్గర పనిచేసిన. 70 ఏళ్ళ దాకా ఆయన దగ్గరనే ఉంటుంది. అంటే నా ఆయువు అన్న వయసే అయిపోయింది కదా, మంచి వయసు. ఇప్పుడు ఏమైనా కావాలంటే నీకు రోగం అని రానే కాడు ఉన్నా కదా. ఇప్పుడు ఆయన పిలిచి ఇస్తానన్నా కూడా కరెక్ట్ కాదు. నన్ను పోతే కూడా లోకం మెచ్చది.
నన్ను పోతే లోకం మెచ్చది. పిలుతానంటే ఆయన పిలిచే మనస్తత్వం కాదు. పిలిచినా నేను పోతే లోకం మెచ్చదు నన్ను. కనీసం సావన్న చక్కగా రావాలి నాకు. అంటే అది కరెక్ట్ కాదు. కానీ శేష జీవితం మంచైనా చెడ్డైనా నేను ఈటల రాజేంద్రన్నతోనే పూర్తి చేస్తా. శేష జీవితం మళ్ళా ఇక కేసీఆర్ దగ్గర పోయేది లేదు. ఎందుకంటే నా పోటీని రాజేంద్ర అన్నట్టుకుంటూనే ఎలగొట్టుకున్నాడు కేసీఆర్, అనవసరంగా పాడు చేసుకున్నాడు. అరే ఈ నిన్న రాత్రిళ్ళు మీటింగ్ అయ్యేది, తెల్లార వరకు మంది ఇంటికత్తే ఈయన దగ్గర ఏం పాడయ్యేదే. రాజేంద్ర అన్నకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి వానికి పైసలు చదివి ఎల్లుండి ఇస్తాము అల్లుండి ఇస్తాను చదిరిపోయేది. దోసంటోని ఎల్లగొట్టుకున్నాడు ఎంబడిపడి. నేను అనేక మందిని గదో పట్టుకొని బజలాడి వీరిని పార్టీలోకి తీసుకొచ్చి వాని పార్టీలోకి తీసుకొచ్చి అనేక విషయాలల్లో మొత్తం తిరిగేది. నాటుంటాడు అంటే నేనంటే నేను కాదన్న. మీలాంటి వాళ్ళు ఉన్న కొంతమంది ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఏం కావచ్చు? భవిష్యత్తు లేదన్న దాన్ని. పార్టీకి భవిష్యత్తు లేదు. పార్టీకి భవిష్యత్తు లేదు కాకలేదు. నేను ఇంకోటి కూడా చెప్తానన్న. ఒకవేళ నేను కేసీఆర్తో కలిసి ఉన్నది నిజం కాకపోతే, నేనకు కేసీఆర్ మీద ప్రేమ నిజం కాకపోతే, కేసీఆర్ లోపల మనసు ఉన్నదని చెప్పింది నేను ఒకవేళ అబద్ధమే చెప్తే నాకేం మంచి జరగదన్న. ఇది శాపం కాకపోవచ్చు అన్నా. నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటా పోయినా కేసీఆర్ దగ్గర నుంచి. నేను ఎలక్షన్ ముందట ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఎలుమాయన ఓడిపోతాడని చెప్పిన. ఎలక్షన్ ముందట 1.5 year ముందట చెప్పిన, అది ముందట పడ్డది. అంటే అర్తి ఏదైతే బాధపడుకుంటా, ఇప్పుడు ఋషులు లేరు మునులు లేరు, శపిస్తే నిజం కాదు, కానీ అర్తి అనేది నిజం, బాధ నిజం. బాధపడ్డోన్ని బాధ పెడితే మాత్రం అనుభవించక తప్పదు. నాలాంటి వాడు పెద్ద లెక్క కాకపోవచ్చు, నా సొంటోళ్ళు ఎంతమంది కష్టపడరు. ఒకడు జిందాబాద్ అనొచ్చు, ఒకడు జెండా కట్టచ్చు, ఒకడు గోడ మీద రాయొచ్చు, ఒకడు డప్పు కొట్టచ్చు, ఒకడు పాట పాడచ్చు. వీళ్ళందరూ బాధపడరు కదా, అద్దాలు కదా ఉసురు. అది ఉసురు అన్న, దాని పేరు ఏమంటారంటే ఉసురు అంటారు. మన దగ్గర తెలంగాణలో ఉసురు తలిగి నాశనం అయిపోతారంటారు. ఎరికేనా? అది జరగద్దు, ఎవరిని జరగద్దు, ఎప్పుడు జరగద్దు. ఈ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను కాంగ్రెస్ వానికైనా, బీజేపీ వానికైనా, టీఆర్ఎస్ వానికైనా, ఇంకెవరికైనా చెప్తాను నేను మీ ద్వారా. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది దాటని రాదు అనుకుంటే దాటుతుంది, అది దాటుతుంది కావచ్చు, ఇంకోటి దాటది. సావన్న చక్కగా రాదు. అనేక మంది సంసారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దొరలు, దేశముఖులు, గడీలు నాశనం అయిపోయినాయి. ఎందుకు? ఎక్కడ రాకుండా పోయినాయి, లెక్కలు రాకుండా పోయినాయి. అదంతా అర్తి కాదా? అదంతా బాధ కదా? ఇది కూడా అటువంటిదే. రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ ఉద్దేశంలో రాజకీయ పార్టీలు అట్లా ఉండకూడదు అని మీ అంటే ఉంటే ఏమైందన్న? ఉంటే పొడిగెళ్తే ఉంటే పొడిగెళ్తే సార్ మీ అనుభవంతో అలానే ఇంటర్వ్యూ ముగిసింది, కానీ మీరు మరో మాట అన్నారు కాబట్టి రాజకీయంలో మనం 10 కాలాల పాటు ఉండాలంటే ఎట్లా ఉండాలి పార్టీలు, నాయకులు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ సరి అయిన ప్రతిపక్షం కూడా గెలిచినట్టు లేదు అని వింటాను. ఆ ప్రతిపక్ష స్థాయి లేకపోవడం కూడా ఈ దేశానికి దురదృష్టం. ఆ పార్టీల నాయకత్వం లేకపోవడం కూడా దేశ ప్రజలకు దురదృష్టం కిందనే లెక్క. ఒకప్పుడు కాశ్మీర్కు పోయి జనసంఘాన్ని స్థాపించిన ఆయనే చనిపోయాడు అక్కడనే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. గానాడు ప్రారంభించిన పార్టీ. నేను అనేక సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసిన. 77 నుంచి జనతా పార్టీలో పనిచేసిన, 80లో పనిచేసిన.
క్రమేణా మెట్లు ఎక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వాళ్ళు కూడా నిరంకుశత్వంగా ఉంటే మాత్రం ఆ పార్టీ కూడా కరెక్టేం కాదు. అందరూ అనేటువంటి నిరంకుశత్వం ఉన్నదని నేను అనుకుంటలేను. ఒకవేళ అది ఉంటే మాత్రం కరెక్టేం కాదు. రాబోయే యువతరం అవుతున్నదో ఒక మంచి ఆలోచన చేస్తారని నేను అనుకుంటాను. అలా ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం కష్ట నష్టాలు, కష్ట బాధలు, అవస్థలు మన దగ్గర ఉన్నంత బ్యాక్వర్డ్ క్లాస్ జనాభా ఎక్కడ కూడా లేదు. నేను చెప్పలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ బీసీలకు పరిపాలించరాదని ఇచ్చిండు. రెడ్ల మీటింగ్కి పోయి మెజారిటీ బీసీలు ఆనాడు అన్యోకని టీఆర్ఎస్ అద్దని ఓట్లు ఎత్తనే ఈయన గెలిచిండు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే రాబోయే తరం అవునవును. మాదిగ వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాడతాను. ఇవాళ మాదిగలకు నువ్వు సీట్లు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ, మర్చిపోయి. ఇసోంటి కనుక విస్మరిస్తే ప్రజలు పార్టీలను విస్మరిస్తారు. వాళ్లకు అనుకూలమైన పార్టీని సెలెక్ట్ చేసుకునేటువంటి అధికారం అయితే ఈ ప్రజానీకానికి ఉన్నది, ఎన్నుకుంటుంది కూడా. ఇప్పుడు భావజాలంతో ఏదైతే పెరిగిన పార్టీ, ఏదైతే స్వాతంత్రం తెచ్చిందని కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నది పార్టీ. తప్పులు ఏమన్నా ఉండని కానీ అనేక సంవత్సరాలు కాపాడుకున్నారు, ప్రజలు కాపాడుకున్నారు. దానికి నాయకత్వం కొరత, పొరపాట్ల పరంపర ఇవన్నీ కలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయే స్థితి నిర్మాణం. తప్పులు సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆనాడు వామపక్ష భావజాలంతో పెరిగింది కొంత. ఇది కాంగ్రెస్కు వ్యతిరేకంగా వామపక్షాలు పెరిగినాయి కదా. ఆనాడు ప్రపంచీకరణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం బాగా ఉండే. దాని తోడుగానే ఇక్కడ మన దగ్గర కూడా యావత్ భారతదేశంలో కూడా పెరిగింది. క్రమేణా అది వెనకపట్టుబట్టి అది వెనకపట్టుబట్టుడే బీజేపీ లాంటి పార్టీలకు అవకాశం మెరుగైంది. ఈనాడు యువతరం ఆదరించడానికి ప్రధాన కారణం ఏంటంటే వామపక్ష భావజాలం అనేది వెనుకపట్టుబట్టుడే. వీళ్ళు కూడా నిలుపుకుంటే నిలుస్తుంది, లేకుంటే నిలవదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.